బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వల్లే రైతులకు సమయానికి యూరియా అందడం లేదన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రజలకు మరింత చేరువ కావాలని జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ సర్కార్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం ఇచ్చామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అందించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. టీపీసీసీ జనహిత పాదయాత్ర వర్ధనపేట నియోజకవర్గం కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ చేసుకున్నారు. భూపాలపల్లి నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఈ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగున అణగారినటువంటి ప్రజలకు చెందే విధంగా ఈరోజు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారి నేతృత్వంలో ప్రజా సమస్యలు కూడా ఇది వెలికితీసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మరి మోడీ నియంతృత్వ పాలన ఈడీని ఐటీలను ఉపయోగించి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో ప్రజలకు తెలియజేసే కొరకు ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ పాదయాత్రలో కూడా ఈ యొక్క గత 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా ఈరోజు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి మనం ఇచ్చినటువంటి హామీలు కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తెలియజేసే కొరక ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. అధికారం కోసం పాదయాత్ర చేస్తారు, కానీ మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 18 నెలలు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఈ పాదయాత్ర చేయడానికి అసలు ఏ విధంగా ఇప్పుడు అధికారం ఉన్నా ప్రజా సమస్యలు తెలుసుకోవడం ముఖ్యం. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వము ప్రజా సమస్యలు తీర్చే కొరకే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈ పాదయాత్ర అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నారు. గత 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన మాట మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళు ఏ ఒక్క హామీని నెరవేర్చలే. మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మా ఆడబిడ్డలకు ఆర్టీసీకి 400 కోట్లు కట్టి ఉచిత బస్సు ప్రయాణం చేశాం. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. భారతదేశ చరిత్రలో 21,000 కోట్లు 26,70,000 మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. ఈ రోజు గత 10 సంవత్సరంలో ఇవ్వలేని రేషన్ కార్డులు అందించాం. అదేవిధంగా ఈ రోజు 58,000 ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రోజు 4.5 లక్షల ఇండ్లను నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించాం. నిజాయితీగా అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ సమయానికి ఎరువులు యూరియా అందజేయకుంటే రైతులు చాలా ఆందోళన ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్న పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వము ఏదైతే వాళ్ళ యొక్క అవలంబన, వాళ్ళ యొక్క తప్పుడు విధానం వల్ల యూరియా సరైన సమయంలో రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎలాంటి లోటు లేకుండా యూరియా అందించడం జరుగుతుంది. ఇది రాజకీయ కోణంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అని తెలియదు. సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడానికి కారణం ఏంటనుకోవాలి? స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వం పంపిన, గవర్నర్ కు ఆర్డినెన్స్ కొరకు జీవో తెచ్చిన బీజేపీ అడ్డం పడుతున్నది కనుక ఈ రోజు వాళ్ళ యొక్క సంగతి తెలుసుకోవటానికి ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు జీవో మేము బీసీ 42% ఇవ్వలేమని తేలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతాం. ప్రజలు కూడా మొన్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా తీర్పిచ్చారో ప్రజలు తీర్పిచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పార్టీ పరంగానైనా 42% రిజర్వేషన్ ఇచ్చి ఖచ్చితంగా కూడా బీసీలకు రిజర్వేషన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా సెప్టెంబర్ లోపు వెళ్లే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ఎరువుల కొరత ఏర్పడింది. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే చూస్తాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ కూడా డ్రామాలు ఆడడం వల్లనే 42% రిజర్వేషన్ కూడా ప్రజలకు అందడం లేదని చెప్పేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మేఘన్ అంటే వరంగల్.